మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే జనవరి మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతాయి అనేది తెలుసుకునే ముందు ఈ యొక్క మాసంలో మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయో అది మనం ఒకసారి చూస్తే 6వ తారీఖు సంకటహర చతుర్థి, 7వ తారీఖు మనకి త్యాగరాజుల వారి ఆరాధన 7వ తారీఖు, అలాగే 14 భోగి, ఇంకా 15 సంక్రాంతి, 16 మనకి కనుమ, 17వ తారీఖు మహాశివరాత్రి ఉంది, 19వ తారీఖు నుంచి కూడా మాఘమాసం ప్రారంభమవుతూ ఉంది. అసలు ఈ మాసంలో విశిష్టతలు మాఘమాసం కూడా రావటం వల్లేమో సంక్రాంతి రావటం వేరు, దానికి తోడు వసంత పంచమి 23వ తారీఖు. సో అందరూ పిల్లల యొక్క మనకి అక్షరాభ్యాసాలు చేస్తాం కదా. 25 రథసప్తమి, ఇంకా సో అలాగే భీష్మ ఏకాదశి 29. సో రథసప్తమి, వసంత పంచమి, మకర సంక్రాంతి, భోగి అన్నీ కూడా జనవరి మాసంలోనే వచ్చి ఉన్నాయి. సో ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే కనుక ఈ మాసంలో మాసగ్రహాలు రవి, కుజ, బుధ, శుక్రులు నలుగురు కూడా అదేంటో మరి మాట్లాడుకుని మరి గోచారం అవుతూ ఉన్నట్టున్నారు, కలిసి ప్రయాణం చేస్తున్నారు మాసగ్రహాలు నలుగురు కూడా. సో ప్రథమార్థం అంతా అంటే ఈ మాసంలో ఫస్ట్ 15 రోజులు ధనుర్రాశిలో ఉంటారు రవి, కుజ, బుధ, శుక్రులు. మళ్ళీ తర్వాత 15 రోజులు మళ్ళీ రవి, బుధ, కుజ, శుక్రులు మకర రాశిలో ఉంటా ఉన్నారు. మాసగ్రహాలు ఒక రాశినే ఇంపాక్ట్ చేస్తున్నాయి అంటే మీ స్థానాన్ని బట్టి దాని యొక్క ఫలితం కంపల్సరీగా ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. సో అలాగే ఇక శని ఆయన మేన రాశిలో సంచారంలో ఉన్నారు, గురుడు కూడా మిథున రాశిలో వక్రస్థితిలో సంచారంలో ఉన్నారు, సింహంలో కేతువు, ఇక కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూనే ఉంది. ఈ విధమైన గ్రహస్థితులు సాధారణంగా ఈ యొక్క మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందనేది చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి ఇక్కడ మనం జనవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. వృషభ రాశి వారికి ఈ మాసంలో యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే అష్టమంలో శుక్రుడి యొక్క సంచారం, అలాగే భాగ్యస్థానంలో కూడా శుక్రుడు నడుస్తున్నారు కాబట్టి శుక్రుడు బాగా యోగిస్తున్నారు. ఇక బుధుడు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉంటా ఉన్నారు, జనరల్గా బుధుడు కూడా యోగిస్తూ ఉన్నారు. ఇక అలాగే దశమంలో రాహువు, చెక్క లాభంలో శని, ద్వితీయంలో గురుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఎదురుగా ఈ రాశికి రాశ్యాధిపతి అయిన శుక్రుడి విషయానికి వస్తే కనుక ఫస్ట్ ఆరోగ్యపరమైన విషయాల గురించి ఈ వృషభ రాశి వాళ్ళు కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఏదైతే శుక్రుడే కాదు ఈ రాశి వాళ్ళకి చూస్తే రవి, కుజ, బుధులు లాంటి గ్రహాలు కూడా అష్టమ స్థానంలో ఉంటాం. మెయిన్గా రాశిలో అక్కడ గురుడు ద్వితీయ స్థానం నుంచి అష్టమాన్ని చూడటం, మళ్ళీ అక్కడ లాభస్థానం నుంచి శని కూడా అష్టమాన్ని చూడటం. సో ఇక్కడ పరస్పరం ఎంత లేదన్నా కూడా 6 గ్రహాల యొక్క వీక్షణ అష్టమ స్థానం మీద ఉంది. వృషభ రాశి వారికి సంబంధించి ఎప్పుడైతే 6 గ్రహాలు అష్టమ స్థానాన్ని చూస్తున్నాయో సో సమ్ సడన్ చేంజెస్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి సో మనీ పోగొట్టుకోవటం కావచ్చు, మనీ లాస్ అవ్వటం కావచ్చు, సో ఇన్ కేస్ ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం కావచ్చు, మోసపోకుండా ఉండటం కావచ్చు, ఇలాంటివి వృషభ రాశి వారు కేర్ఫుల్గా ఈ వారం ఈ యొక్క మాసం మెయిన్గా ఈ జనవరి మాసంలో తీసుకోవాల్సిన మేజర్ ప్రిడిక్షన్స్ అన్నమాట. సో ఇక్కడ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఎప్పటి వరకు ఆయన 13వ తారీఖు మొదటి 2 వారాలు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. సో జనరల్గా శుక్రుడు, బుధుడు యోగిస్తారు అష్టమ స్థానంలో. సో ఇక్కడ రవి, కుజులు కూడా అక్కడే ఉన్నారు. సో మాసగ్రహాలన్నీ కూడా వాటి ఇంపాక్ట్ మొదటి 2 వారాలు ఇక్కడ అష్టమ స్థానంలో జరుగుతూ ఉంది. అష్టమ స్థానంలో మాసగ్రహాల యొక్క ఇంపాక్ట్ ఉంది కాబట్టి పార్ట్నర్స్ వెల్త్ కావచ్చు బిజినెస్లో అయితే, అలాగే స్పౌజ్ ఇన్కమ్ కావచ్చు, మీ భార్య భర్త వాళ్ళ యొక్క ఇన్కమ్ కావచ్చు, ఇన్లాస్ అత్తగారు మామగారు ఆస్తులు కావచ్చు, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇలాంటి వాటిల్లో కొంచెం అటు నెగిటివ్ ఎఫెక్ట్ అనలో, ఇటు పాజిటివ్ ఎఫెక్ట్ అనలో. శుక్రుడు బుధుడు పాజిటివ్ చేస్తున్నారు, ఓ పక్క
రవి కుజులు నెగిటివ్ చేస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే 4 గ్రహాలు ఇక్కడ అష్టమస్థాన సంచారంలో ఉంటూ ఉన్నాయో ఇవి న్యూట్రల్ రిజల్ట్స్ని ఇస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఈ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ వారసత్వాస్తులు, ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు, వెల్త్ పోగొట్టుకోవటం కానీ, మోసపోవటం కానీ, ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా మొదటి 2 వారాల పాటు ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్లో ఉండటం అనేది చాలా మంచిది. సో అలాగే ఈ రాశి వాళ్ళకి మేజర్గా ఉద్యోగపరమైన విషయాలు చూసినప్పుడు డెఫినెట్గా వృషభ రాశి వారికి యోగకారకుడు ఎంత లేదన్నా కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చక్కగా ఎప్పుడైతే ఈ రాశికి సంబంధించి మనకి శని మంచి అద్భుతంగా ఒక భాగ్యస్థానాది ఇక్కడ ఆయన 10th హౌస్లో ప్రొఫెషనల్ హౌస్లో ఆయన గోచారం శని భగవానుడిది ఉద్యోగపరమైన విషయాల్లో వృషభ రాశి వారికి చాలా మంచి పాజిటివ్ సైడే. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టానికి కావచ్చు, గత ప్రీవియస్ 3 ఇయర్స్గా మీరు పడుతున్న కష్టానికి కావచ్చు ఒక గుర్తింపునో, అలాగే మీ ఎక్స్పీరియన్స్కి తగ్గట్టు ఒక మంచి అడుగు పడేటట్టు మొత్తానికి ఇక్కడ ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాలు వీళ్ళకి కనిపిస్తూ ఉంది. అలాగే రాహు కూడా సర్చింగ్ మెనీ ఆపర్చునిటీస్. ఉద్యోగం గురించి వెతికే వాళ్ళకైతే రాహు ఈజ్ ద అబ్సెషన్ ప్లానెట్ 10th హౌస్లో ఉండటం వల్ల ఇంకా వెతుకు అంటాడు. శని పొజిషన్ బాగుండటం వల్ల డెఫినెట్గా మంచి జాబ్ అనేది కూడా ట్రిగర్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే శ్రమ, కొంచెం యాంగ్జైటీ, ఇవి మొదటి 2 వారాలు ఇక్కడ ఈ మాసగ్రహాల యొక్క కూటమి ఏదైతే అష్టమ స్థానంలో ఉందో దీనివల్ల మనకు కనిపిస్తుంది. సో అలాగే నెక్స్ట్ 13వ తారీఖు తర్వాత నుంచి చూసినా మనకి రవి, కుజ, బుధ, శుక్రులు మళ్ళీ వాళ్ళు భాగ్యస్థానంలో ట్రాన్సిట్లో ఉంటున్నారు. సో ఈ రెండిట్లో కూడా అష్టమంలో అయినా నవమ స్థానంలో అయినా వీళ్ళు పెద్దగా అంత యోగిచ్చేదేమీ లేదు. సో కాబట్టి ఇక్కడ ఈ జనవరి మాసం అంతా కూడా శని లాభస్థానంలో అనుకూలంగా ఉన్న, ద్వితీయంలో ఆర్థిక పరిస్థితులు ఇచ్చే గురుడు లాభం అక్కడ అనుకూలంగా ఉన్నా, కానీ మాసగ్రహాలన్నీ మనకేం చెప్తున్నాయంటే ఖర్చునే సూచిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ మాసంలో సో మనకి డెఫినెట్గా వచ్చేదానికంటే మనం ఎక్కువ ఎక్స్పెండ్ చేసేదో, పే చేసేదో, ఖర్చు పెట్టేదో, సో ఇవి ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంచెం తప్పకుండా ఒక ప్లానింగ్ ప్రకారం ఉండటం అనేది మంచిది అనేది ఈ మాసం మనకి అర్థమవుతున్న విషయం. సో అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా ద్వితీయ స్థానంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో కొన్నిసార్లు కుటుంబపరమైన విషయాల రీత్యా, కుటుంబపరమైన రెస్పాన్సిబిలిటీ రీత్యా కూడా కొన్ని ఖర్చులు వస్తూ ఉంటాయి. బట్ ఏదైనా సో ఇవన్నీ కూడా మేనేజబుల్గానే ఉంటాయి. ఎందుకంటే గురుడి బలం ఉంది, శని బలం ఉంది, 2 మేజర్ ప్లానెట్లు మంచి దిగ్బలంలోనే ఉన్నాయి కాబట్టి మేనేజబుల్గానే ఉంటాయి. కాబట్టి ఈ మాసగ్రహాల యొక్క స్థితి కొంచెం ఇంపాక్టివ్గా ఉంది కాబట్టి పిల్లలు ముఖ్యంగా మరి శీతాకాలం మరి స్కూలు లేకపోతే ఇవో వీళ్ళ తీరులో వచ్చే తీరులో మరి అష్టమ స్థానంలో ఎన్ని గ్రహాలు, దాంతోపాటు గురుడు, శని కూడా అష్టమ స్థానాన్ని చూస్తూ ఉండటం ఉంది. కాబట్టి తప్పకుండా వృషభ రాశి వాళ్ళు మీ యొక్క హెల్త్కి మోర్ ఇంపార్టెన్స్ ఇస్తా. ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సో ఎక్కువ టెన్షన్స్, యాంగ్జైటీస్, అనవసరమైన అగ్రెషన్, కోపంతో నిర్ణయాలు తీసుకోకూడదు, కోపంలో ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు, స్పీడ్, థ్రిల్స్, బట్ మీకు తెలుసు కదా. సో కాబట్టి సో ఏదైనా సరే కొంచెం యాంగ్జైటీకి లోన్ అవుతాం అనే విషయాలకి, అనవసరంగా అవగాహన లేని విషయాల్లోకి ఏలెట్టడం కంటే దూరంగా ఉండటం మీకు చాలా మానసికమైన ప్రశాంతతని ఇస్తుంది ఈ సమయంలో. అలాగే మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా వృషభ రాశి వారికి ప్రజెంట్ అంత అనుకూలమైన పరిస్థితులు లేవు. ఇక్కడ అష్టమ నవమ స్థానంలో ఉన్న ఈ గ్రహాల పొజిషన్ బట్టి. సో ఇందాక మనం చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో అయినా ఏవైనా సరే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఇటు ట్రాన్స్ఫార్మ్ యాజ్ ఏ సడన్ ఎక్స్పెన్సెస్ పెట్టాం కానీ వచ్చేటట్టే ఉండదు. సో కాబట్టి వీటి విషయాలన్నింటిలో కొంచెం జాగ్రత్త ఉండడానికి మంచిది. మెయిన్గా రవి, కుజులు ఇద్దరు కూడా అష్టమ నవమ స్థానాల్లో పెద్ద యోగాన్ని ఇవ్వట్ల. కాబట్టి ఈ 2 గ్రహాలకి మొదటి 2 వారాల వరకు అయితే కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం పూట దానం ఇవ్వటం, అలాగే కుజుడికి కూడా ఒక కేజింపావు
రవికి కేజింపావు గోధుమలు రెడ్ క్లాత్ ఆదివారం, కుజుడికి కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ మంగళవారం దానం ఇవ్వటం మంచిది. సో ఇక నిజంగా ఈ ట్రాన్సిట్లో మరి నిజంగా అష్టమ స్థానాల్లో మనం అనుకునే యాంగ్జైటీస్, ఇలా మోసపోవటం కావచ్చు, సడన్ ఎక్స్పెన్సెస్, ఇవి ఏ వారంలో ఎక్కువ ఉండొచ్చు. అలాగే ప్రొఫెషనల్గా మనకి బెటర్ ఆపర్చునిటీస్ ఎప్పుడు ఉండొచ్చు. ఆర్థిక పరంగా కూడా ఫైనాన్షియల్గా కొంచెం మనకి ఎప్పుడు బాగుండొచ్చు. ఇది వీక్లీ మనం ఫాలో అవుతుంటే ఆ ట్రాన్సిట్కి తగ్గట్టు మనకి ఏ టైంలో దేని గురించి ఎక్కువ బాగా జాగ్రత్త తీసుకోవాలి, దేని గురించి బాగా రెమెడీ చేసుకోవాలని బాగా తెలుస్తుంది. సో వీక్లీ కూడా ఫాలో అయితే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.